ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములు మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలు తెలియచేస్తూ ఉన్నాము. ఈ యొక్క ఉదయకాల సమయము, ఈ యొక్క డివోషన్ను ప్రార్థనతో ప్రారంభించబడుతున్నది కనుక ప్రతి ఒక్కరూ కొద్ది నిమిషాలు ఈ యొక్క డివోషన్లో పాలు పొంది ఈ యొక్క దినమంతటిలో ప్రభు మనకు కృపను అనుగ్రహించున్నట్లు ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవానికి స్తోత్రం 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 అని పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం 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 స్తోత్రమయ. అద్భుతకరుడానికి స్తోత్రం 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 స్తోత్రమయ. ఆలోచనకర్త నీకు స్తోత్రం 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 స్తోత్రమయ. బలమైన దేవానికి స్తోత్రం 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 స్తోత్రమయ. నిత్యమైన దేవానికి స్తోత్రం 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 స్తోత్రమయ. సమస్తమును తండ్రి అయా తండ్రి మాకు అనుకూలముగా నీకు మహిమకరంగా జరిగించే దేవానికి స్తోత్రం 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 తెలియచేస్తూ యొక్క ఉదయకాల సమయములో తండ్రి అయా ప్రభా బిడ్డలందరినీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడవైన నీవు తండ్రి అయా ప్రభా యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని సంపూర్ణముగా దీవించండి ప్రభువా. ఏ ఏ సమస్యల గుండా ఉన్నా, ఏ ఏ ఇరుకుల గుండా వెళుతున్నా, ఏ ఏ ప్రభువా అయా మరి ప్రభు ఇబ్బందుల గుండా బిడలు నడిపించబడుతూ ఉన్న దేవానికి సమస్తము సాధ్యమైన దేవుడవు కదా ప్రభువా. అయా బిడలందరినీ మీరు జ్ఞాపకము చేసుకొని తండ్రి అయా నీ కృప చేత, నీ వాత్సల్య చేత, నీ కనికరము చేత నింపమని ప్రార్థన చేస్తూ అయా ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క గ్రూప్లో ఉంటూ ఉన్న వారిని ప్రభా ఈ యొక్క లైవ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త మహిమ నీకు మాత్రము తెలియచేస్తూ సర్వశక్తి కలిగిన యేసయ్య పరిశుద్ధమైన నామములోనే ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆపత్కాలములో మొరపెట్టగానే సమీపమైతివే నా యేసయ్యా. ఆపత్కాలములో మొరపెట్టగానే సమీపమైతివే నా యేసయ్యా. సమీప బాంధవ్యములన్నిటి కన్నా మిన్నైనదే నీ స్నేహబంధము. సమీప బాంధవ్యములన్నిటి కన్నా మిన్నైనదే నీ స్నేహబంధము. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పించును. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ దాసుడనై ఉందును బ్రతుకు దినములన్నీయు. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ దాసుడనై ఉందును బ్రతుకు దినములన్నీయు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రమని ప్రభువుని మహిమపరుస్తూ క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభువైన
యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలు కలుగునుగాక. ఆమేన్. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మరి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వాక్యము. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఆమేన్. ఇక్కడ ఆత్మ స్వరూపి అయిన దేవుడు తన వాక్యము అనే ప్రత్యక్షత ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తులుడైన పౌలు తాను సువార్తను గూర్చి ఎంత మాత్రమో సిగ్గుపడేవాడను కాను అని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఏమిటి ఈ సువార్త? ఈ యొక్క సమస్త మానవాళి, సమస్త మానవ కోటి మరి దేవుని చేత నిర్మించబడి ఉన్న జన్మ కర్మ పాపముల చేత నిత్య నరకాగ్నికి వెళ్ళనై ఉన్న ఈ యొక్క మానవ కోటిని నిత్య నరకాగ్నిలో నుంచి విడిపించడానికి తన మహిమనంతా విడిచిపెట్టి క్రీస్తు ప్రభు ఈ లోకములోనికి వచ్చి ఆయన శ్రమ పొంది మనకు అందించిన ఈ యొక్క వర్తమానము ఇది శుభవార్త. లోకమందంతటికి కలుగబోవు ఒక గొప్ప సువార్త. ఏమిటి? ఇదిగో నీ పాపముల నుంచి, నీ శాపముల నుంచి, నీవు కలిగి ఉన్న ప్రతి సమస్యల నుంచి, ప్రతి శోధన నుంచి మరి నిన్ను విడిపించడానికి, నిన్ను రక్షించడానికి, నీవు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నను నీ కొరకు దిగి వచ్చిన దేవుడు ఆయన జన్మించి ఆయన శ్రమలను అనుభవించి సమస్త మానవాళి నిమిత్తము ప్రాణము ఆయన ధారపోసి నిత్య రక్షణను అనుగ్రహించినదే సువార్త. ఈ యొక్క సువార్త మన ప్రభువైన యేసు క్రీస్తుని గురించి తెలియచేస్తూ నిత్యత్వము, నిత్య జీవమును గూర్చిన వార్త. ఈ యొక్క వార్తను గురించి మరి అపోస్తులైన పౌలు గారు, నేను ఏమాత్రము సిగ్గుపడను, శ్రమ అయినా, కరువైన, ఖడ్గమైన, ఇదిగో దేవుని సువార్తను విషయమై నన్ను దూరము పరుచుకొనక నేనెంత మాత్రము సిగ్గుపడను అని అపోస్తులైన పౌలు ద్వారా ఆత్మ అయిన దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ రోజున ఈ యొక్క సువార్త, ఈ యొక్క రక్షణ వార్తను నీవు విశ్వసించినట్లయితే నీవు ఈ లోకములో ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశము, దేవుడను, దేవుని వార్తను, దేవుని సత్యమును నీవు స్వీకరించి ఈ లోక సంబంధమైన ఈ యొక్క శ్రమలు, ఇరుకులు వీటన్నింటినీ కాదు, కానీ దేవుడు అనుగ్రహించే ఆ యొక్క నిత్య మహిమలోనికి మనము చేర్చబడినట్లు, నిత్య రాజ్యములోనికి మనం చేర్చబడినట్లు ఈ సువార్త అనబడిన ప్రభువైన క్రీస్తును మన హృదయములో మనము చేర్చుకోవాలి. క్రీస్తు సువార్త నిమిత్తమై, క్రీస్తు ప్రభువుకు సాక్షిగా, సాక్షార్థముగా బ్రతుకుట, దానికి నేను సిగ్గుపడను అని అపోస్తులైన పౌలు గారు ఒక నిశ్చయత, విశ్వాస్యత ద్వారా మనందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రాముఖ్యమైన సమయంలో క్రీస్తు ప్రభువే నిజమైన సువార్తగా ఉన్నాడు. ఏ శ్రమలైనా, ఏ ఇరుకులైనా, ఏ ఇబ్బందులైనా
ఆయన వాక్యమై ఉన్న దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన విషయంలో మనం ఏమాత్రము కలవరము పొందక, ఏమాత్రము మరి అవిశ్వాసము పొందక, దేవుడు మనకు ఉన్నాడు అనే ఒక ఆదరణను, ధైర్యాన్ని మనము నింపుకొని దేవాది దేవుని యొక్క నిత్య రాజ్యములోనికి మనము అపోస్తులుడైన పౌలు వలె మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకుంటూ దేవుని రాజ్యములోనికి మనము చేర్చబడుదుముగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగించిన ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ ప్రాముఖ్యమైన సమయములో ప్రభా సువార్తను గూర్చి నేనేమాత్రము సిగ్గుపడను అని అపోస్తులుడైన పౌలు ద్వారా మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. అవును తండ్రి, నీవు మమ్మల్ని రక్షించి ఉన్నారు, మీరు మమ్మల్ని విడిపించిన దేవుడవు తండ్రి. ఈ రోజున ఎంతమంది అయితే ప్రభువా అయ్యా మరి నీ చేత రక్షించబడ్డారు, వారు నీ నిమిత్తము సాక్షిగా సాక్షార్థముగా బ్రతుకున్నట్లు అయ్యా నిన్ను వారి జీవితము ద్వారా మహిమపరచడానికి, ప్రత్యక్షపరచడానికి ప్రభా ప్రతి ఒక్కరికి కృపను అనుగ్రహించమని అయా ప్రభా బిడలు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ శ్రమల గుండా వెళుతున్నా, ఏ ఆర్థిక పరిస్థితులైన, అనారోగ్య పరిస్థితులైన, నెమ్మది సమాధానం లేని ఏ పరిస్థితులైనా ప్రభువా నీవు వారి జీవితంలో అద్భుతములను జరిగించమని ప్రార్థన చేస్తూ, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, సమస్యల నుంచి గొప్ప విడుదలను దయచేయమని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ అయా నిన్ను బట్టి, నీ సువార్తను బట్టి ప్రభువా సాక్షిగా బ్రతుకుట యందు, నిన్ను ప్రత్యక్ష పరచట యందు ఏమాత్రము సిగ్గుపడకుండా అయా బ్రతుకుట నీ కొరకు, సాబైతే లాభమే అని పౌలు వారి వలె ప్రభువా మేమందరము తండ్రి అటువంటి ఒక విశ్వాస్యతలోనికి, సాక్ష్యము కలిగిన జీవితములోనికి నడిపించబడినట్లు ప్రతి ఒక్కరికి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, ప్రతి ఒక్కరిని ప్రభువా నీ నామంలో పేరు పేరు వరసన దీవిస్తూ ఆశీర్వదిస్తూ సర్వశక్తి కలిగిన యేసయ్య ప్రశస్తమైన నామములోనే ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి కుమార త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడై ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.